యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో మరొకసారి ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఒక లేఖన భాగాన్ని ధ్యానం చేయకముందు నేను ఒకసారి ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఈ ఉదయకాల సమయంలో లేవగానే మనం ఏ రోజుకి ఆ రోజు దేవుని మాట వింటున్నప్పుడు, మనం దీవించబడుతున్నప్పుడు, దేవునికి సన్నిహితంగా అవుతున్నప్పుడు, దేవుని కార్యాలని మనం యోచిస్తున్నప్పుడు, దేవుని కార్యాలు మన కన్నులారా చూస్తున్నప్పుడు మనలో రిఫార్మేషన్ జరగాలి, మనలో రిపెంటెన్స్ రావాలి, మనలో రివైవల్ అన్నది ఉండాలి. మనం రెన్యూల్ అవ్వడానికి ఇష్టపడాలి, నూతన పరచబడాలి, ఉజ్జీవపరచబడాలి. అవును, ఇది దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. ప్రభా, వీఆర్ నాట్ ఎట్ ఆల్ వర్ది, మేము ఏమాత్రం కూడా అర్హులము కాదు, మేము ఏమాత్రం కూడా యోగ్యులం కాదయ్యా, ఎంత గొప్ప కార్యం చేసావు కేవలం నీ మాట విన్నందుకు అని ఎప్పుడైనా నువ్వు గమనించావా? ఆయన మాట విని చిన్న ప్రార్థన చేయగానే నీకు ఇంటర్వ్యూలో జాబే వస్తున్నాడు. నువ్వు ఆయన మాట విని నమ్మితే నీ జీవితంలో అనేకమైన కార్యాలు చేశాడు. ఆయన మాట విని నువ్వు సేవకుడికి విధేయత చూపెడితే నీ జీవితంలో ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఈరోజు గుర్తుంచుకో, అంత మాట విని నిన్ను ఆశీర్వదించిన దేవుడు, నిన్ను దీవిస్తున్న దేవుడు. నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? ఎప్పటికప్పుడు నువ్వు రీఫ్రెష్ అవ్వాలా, రెన్యూ చేసుకునే మైండ్ని, రెపెంటెన్స్లోకి రాగాలి. ఇక్కడ కూడా బైబిల్ గ్రంథం చూసినట్లయితే లూకా సువార్త 5వ అధ్యాయము మనము ఆ పారాగ్రాఫ్లో చదువుతున్నట్లయితే, యేసు ప్రభు చెప్పగానే పేతురు ఆ మాట విని జాలరులో అందరూ కలిసి వల వేసి అనేకమైన చేపలు పట్టాడు. విస్తారమైన చేపలు పట్టుకున్న తర్వాత అనుకుంటాడు, విస్తారమైన చేపలు వచ్చాయి, వలలు పగిలిపోయేంత చేపలు వచ్చాయి. వెంటనే పేతురు అది చూచి, అయ్యా నేను పాపాత్ముడిని, నన్ను క్షమించు అని అడిగాడు. ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడే. ఇన్ని కార్యాలు జరుగుతున్న నువ్వు ఆ రిపెంటెన్స్లోకి వస్తున్నావా? ఒకసారి చూడండి, ఆ లేఖన భాగాన్ని చదువుదాం. లూకా సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. సియోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడిని అని చెప్పాను. ఇక్కడ పేతురు మాట్లాడుతుంది. ఎందుకు ఆ మాట చెప్పాడు తెలుసా? అయ్యో, నేను వేసే మాట విని నా దోణిని లోపలికి నడిపించినందుకు, యేసు ప్రభు మాట విని నేను రాత్రంతా ప్రయాసపడిన వలలు వేసినందుకు ఈరోజు ఈ దేవుడు ఏంటి ఇంతగా దీవించాడు. ఈరోజు నీకు జీవితంలో ఎన్ని కార్యాలు చేస్తున్నాడే దేవుడు, ఎన్ని కార్యాలు చేశాడు, ఎన్ని యాక్సిడెంట్ల నుంచి తప్పించాడు, ఎంత ప్రమాదకరమైన పరిస్థితి నుంచి నేను బయటికి తీసుకొచ్చాడు, ఎంత బలహీనతలో ఉన్నవాడిని నేను బలపరిచాడు, ఏ తలాంతులు లేని నీ కుటుంబంలో ఎవరికి లేని అర్హత దేవుడు నీకు ఇచ్చాడు. ఇవన్నిటిని జ్ఞాపకం చేసుకుంటే నువ్వెంత దాసోహం అయిపోవాలి దేవుడికి. అందుకే అపోస్తులైన పౌలు అంటాడు, ప్రభా నన్ను విడిచిపో, నేను పాపాత్ముడినయ్యా. ఈరోజు నీలో ఆ రిపెంటెన్స్ ఉండాలి. ఎప్పటికప్పుడు నీలో ఎప్పటికప్పుడు అలాంటి రెన్యూ చేసుకొని మైండ్ని ఎప్పటికప్పుడు నీవు రీఫ్రెష్ అవ్వాలి. అవును ప్రభా, నీ కృపను బట్టి ఈరోజు చదువుకుంటున్నాను, నీకు మంచి దేవుడు ఎడ్యుకేషన్ ఇచ్చాడా, మంచి జాబ్ ఇచ్చాడా, కెరియర్ ఇచ్చాడా, ఏదో అనుకుంటున్నావు నువ్వు. దేవుడు కానీ కనుసైకి కానీ చేస్తే సమస్తం మారిపోద్ది. అందుకంటాడు, ఆయన మాట చెప్పగా ఏమైపోయిందట? సమస్తము సృష్టి తయారు చేయబడిన శూన్యంలో నుంచి ఈరోజు దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన మాటకు విధేయత చూపెట్టి నువ్వు ఎప్పటికప్పుడు రీఫార్మేషన్లోకి తీసుకురా, పునర్నిర్మాణంలోకి రావాలి. నువ్వు రెన్యూ చేసుకొని మైండ్ని రిపెంటెన్స్లో పశ్చాత్తాపం. అవును ప్రభా, నీ కృప తప్ప మరి ఒకటి లేదయ్యా, నీ కృప తప్ప మరి ఏది నన్ను దీవించలేదయ్యా. ఈరోజు నువ్వు అలగ్గా అడిగితే నిజంగా చెప్తున్నాను, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కుటుంబ వ్యవస్థని, నీ భవిష్యత్తుని, నీ కెరియర్ని, నీ ఫ్యూచర్ని దేవుడు బ్లెస్ చేయడానికి ఇష్టపడతాడు ప్రియులారా. అందుకే అపోస్తులైన పేతురు అంతగా తగ్గించుకొని చెప్పాడు. ఆ కార్యాన్ని చూడగానే అంటున్నాడు, అయ్యా నేను పాపిని, పాపాత్ముని, నన్ను విడిచిపో అయ్యా. ఈరోజు దేవుడు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు అలా చెప్పగలుగుతున్నావా? ఇంతగా దేవుడు దీవించాడు కదా, ఇంతగా దేవుడు ఆశీర్వదించాడు కదా, ఇంతగా దేవుడు నేను బలపరిచాడు కదా, ఇంతగా దేవుడు నీకు తలాంతులను ఇచ్చాడు కదా, నువ్వు చెప్పగలవా? అయ్యా నాదేముందయ్యా, కలిగి ఉన్నదంతా నువ్వు నేను బట్టే, నువ్వు ఇచ్చిన దాన్ని బట్టే, నువ్వు ఇవ్వబట్టే కదా ఈరోజు అనుభవిస్తున్నాను అని చెప్పగలిగితే అది నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదం. ప్రియులారా, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఉన్న స్థలాల్లో మా తండ్రి, మా ప్రభా, ఈ కార్యక్రమం చూస్తున్న కుటుంబాలను దీవించు. నిజమే కదా, అన్ని వలలో చేపలు పడేసరికి అపోస్తులైన పేతురు పశ్చాత్తాపంలోకి వచ్చినట్టు ఈరోజు మేము ఎన్ని ఆశీర్వాదాలు చూస్తున్నాం. మేము నీకు ఇంకా సన్నిహితం అవ్వాలి, మేము ఇంకా ఎక్కడైనా మా ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకోవాల్సిన విషయాలుంటే మెరుగుపరుచుకోవడానికి, లేదా మేము ఒప్పుకోవాల్సిన విషయాలుంటే ఒప్పుకోవడానికి, మా జీవితాల్లో జరుగుతున్న అవిధేయత ఎక్కడైనా ఉంటే తీసివేసుకోగలిగే కృపను మా అందరికీ దయచేయి. ఈరోజు అందరినీ నడిపించి బలపరచు, దీవించమని అడుగుచు యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.